మళ్ళీ గౌతమ్‌కి ఊహించని షాక్ ఇవ్వబోతుందా? తన బిడ్డను మాలినికి ఇవ్వటం కోసం మళ్ళీ ఇక ఆహ్, ఊహించని ప్రయత్నం చేయబోతుందా అంటే అవుననే తెలుస్తుంది. అసలు జరిగిన విషయం ఏంటి అంటే గౌతమ్ ఎన్నో సందర్భాలలో మల్లిని హెచ్చరించాడు. మాలినికి బిడ్డనివ్వద్దు అంటూ చెప్పుకొచ్చాడు. అయినప్పటికీ కూడా మాలిని మాట మళ్ళీ వినదు. మళ్ళీ మాట మాలతి వినదు. ఇద్దరి మాట గౌతమ్ వినడు. అంటే జరిగిన విషయం ఏంటి అంటే మల్లికి మా మాలినికి బిడ్డ ఇవ్వాలని నిశ్చయించుకుంది. వసుంధర ఎన్ని కుట్రలు చేసినా, ఏం చేసినా మాలిని మంచిదని నమ్ముతోంది కాబట్టి మళ్ళీ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు మాలినికి ఎలాగైనా సరే బిడ్డనిచ్చేద్దామని ఫిక్స్ అయిపోతుంది. కానీ గౌతమ్‌కి మాత్రం తన బిడ్డను తన దగ్గరే పెంచుకోవాలనుకుంటాడు. ఎందుకంటే పెళ్ళైన మరుక్షణం నుంచి నాకు బిడ్డలు కావాలి, నాకు పిల్లలు కావాలి అంటూ గౌతమ్ వేడుకుంటూనే ఉన్నాడు. అయినప్పటికీ కూడా మళ్ళీ మాలినికి బిడ్డనిచ్చేస్తాను అని చెప్పడం కరెక్ట్ కాదు. అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే మాలిని విషయంలో గౌతమ్ అన్యాయమే చేసినప్పటికీ, గౌతమ్ కన్నా ఎక్కువ అన్యాయం వాళ్ళ కన్న తల్లి వసుంధర కూడా చేసింది. అందుకనే ఇక అందరివి ఎవరి పనులు వాళ్ళు అయిపోయాయి అని చెప్పి సరిపెట్టుకుని మళ్ళీ ఇప్పుడు తన బిడ్డను తను పెంచుకోవచ్చు. అంతగా అయితే మాలిని దత్తత బిడ్డను తీసుకుంటుంది. ఆల్రెడీ అరవింద్ అదే విషయాన్ని చెప్పాడు. కానీ నాకు గౌతమ్ మీద నమ్మకం లేదంటుంది. మరి అదే గౌతమ్ మళ్ళీ తన బిడ్డని ఇవ్వడానికి సిద్ధపట్టు కదా! తన బిడ్డని ఇచ్చినా కూడా ఏదో ఒక రకంగా తీసేసుకుంటాడు కదా! అయితే ఇక కౌసల్య ఏమంటుందంటే కౌసల్యకి కూడా బిడ్డని ఇవ్వటం ఇష్టం లేదు కాబట్టి ఈరోజు ప్రోమోని గనక మనం చూసినట్టయితే నా దగ్గర ఒక బ్రహ్మాస్త్రం ఉంది అని చెప్తుంది కదా మళ్ళీ. అసలు ఇంతకీ ఏంటా బ్రహ్మాస్త్రం? ఏం చెప్పి గౌతమ్‌ని కోర్ట్‌కి వెళ్ళనివ్వకుండా ఆపుతుందనేది ఇప్పుడు తెలుసుకుందాం. నిజం చెప్పాలి అంటే ఒకవేళ గనుక గౌతమ్ కోర్ట్‌కి వెళ్ళాడు అంటే మాత్రం ఎవ్వరు కూడా మన గౌతమ్‌ని గెలవకుండా ఆపలేరు. ఎందుకనంటే కన్న బిడ్డ విషయంలో తల్లికి ఎంత హక్కు ఉంటుందో తండ్రికి కూడా అంతే హక్కు ఉంటుంది. అదే క్రమంలో వాళ్ళిద్దరూ విడిపోలేదు. పైగా ఆ బిడ్డను అలాగా ధారాదత్తంగా ఇచ్చేస్తాను అంటే ఏ భర్త ఒప్పుకోడు. అందుకని కోర్టు పరంగా చూసుకున్నట్టయితే గౌతమే ఖచ్చితంగా గెలుస్తాడు. కానీ ఇక్కడ వసుంధర ఏంటంటే మైసమ్మని రెచ్చగొడుతుంది. అంతా చేస్తుంది కదా! కాకపోతే ఇక్కడ మైసమ్మ గౌతమ్‌కి సపోర్ట్ ఉన్నప్పటికీ మళ్ళీ ఒక ఊహించని ఐడియా వస్తుంది. అదేంటి అంటే గౌతమ్ దగ్గర నుంచి విడాకులు కావాలని కోరుకోవడం. ఎప్పుడైతే గౌతమ్ దగ్గర నుంచి విడాకులు కావాలని కోరుకుంటుందో అప్పుడు గౌతమ్ ఇంకా కోర్ట్‌కి వెళ్ళాలి అన్న ఆలోచనను మార్చుకుంటాడు. ఇక్కడ గౌతమ్ దగ్గర నుంచి ఎందుకు విడాకులు కోరుకుంటుంది మళ్ళీ? అసలు కోర్ట్ ఎందుకు ఒప్పుకుంటుంది అంటే అంతకు మునుపు గౌతమ్ మాలిని బిడ్డను అంటే దత్తత బిడ్డని ఎత్తుకెళ్ళడం, అంతకు మునుపు అరవింద్ విషయంలో చంపాలని ప్రయత్నించడం, ఇవన్నీ కట్టుకున్న భార్యగా సాక్ష్యాలు చెప్పడంతో ఖచ్చితంగా కోర్టు వాళ్ళు మల్లికి గౌతమ్‌కి విడాకులు ఇచ్చేస్తారు. అలాగ విడాకులు ఇచ్చి మల్లిని దూరం చేసుకోవడం ఇష్టం లేక ఖచ్చితంగా గౌతమ్ కోర్టుకి వెళ్ళడం ఆగిపోతాడు. అదే మల్లి దగ్గరున్న బ్రహ్మాస్త్రం అన్నమాట. మాలినికి బిడ్డనివ్వడం కోసం. ఈ విషయం ఎవరికీ తెలీదు.